కృప చేత దయ చేత ప్రేమ చేత మీరు మమ్మల్ని నేటి వరకు సజీవులట్లో ఉంచి నాయన యేసయ్య ఈ యొక్క 2024 సంవత్సరము మొదలుకొని అంతము వరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే వందనాలు. ఈ సంవత్సరంలో ప్రభానైనా మా యొక్క జీవితాల్లో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి నాయన యేసయ్య ప్రభా, అనారోగ్య సమస్యల నుంచి విడిపించి స్వస్థతనిచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకై నాయన యేసయ్య ప్రభా, శ్రమ శోధన నాయన యేసయ్య ప్రభా, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నాయన యేసయ్య మీరు తప్పిస్తూ, మీరు మమ్మల్ని గైడ్ చేస్తూ, మీరు మమ్మల్ని ప్రభా నాయన యేసయ్య ముందుకు నడిపిస్తూ ఉన్నందుకై వేలాదిగా వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీకు కూడా 2 అవకాశాలు ఇవ్వాలని అనుకుంటా ఉన్నాం. ఇంతవరకు ఎప్పుడు పాట పాడకూడదు, ఇప్పుడు వినియోగించుకోండి. ఈ సంవత్సరం మొత్తం మీద ఇప్పుడు పాడండి. They don't
సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. కార్యాలను దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచి తప్పిస్తూ వచ్చాడో ఆ విషయాలను మరి ఇవన్నీ కూడా మీరు పంచుకోవడానికి సమయం ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు అంటే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఇక్కడ ఇది దేవుడు చేసిన కార్యం అని చెప్పగలిగినవి మీరు సాక్ష్యాలుగా చెప్పాలన్నమాట. అంతేగాని భౌతికమైనటువంటి విషయాలు గోల్డ్ జరుగుతాయి లైఫ్లో, అవన్నీ మనం చెప్పుకుంటూ పోలేమన్నమాట. కాబట్టి ఇది దేవుడు చేశాడు, దేవుడు తప్పించాడు, ఇది దేవుని కార్యం అని మీరు చెప్పగలిగిన విషయాలు మరి మీరు పంచుకోవచ్చని తెలియజేస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభువా, యేసయ్యా పదాలు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. రాజరక్షక నాయన యేసయ్యా ప్రభువా, ఈ యొక్క మహా గొప్ప కృప చేత, దయ చేత, ప్రేమ చేత మీరు మమ్మలను ఈ సంవత్సరము అంతా కాచి కాపాడి సంరక్షించి బలపరించి ఆరోగ్యం ఇచ్చి ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తూ వచ్చారు నాయన యేసయ్యా. అందుకు కృతజ్ఞతగా ఆయన ఈ రాత్రి వేళ కూడా ఇంకొక 2-3 గంటల్లో, ఒక 2 గంటల్లో నూతన సంవత్సరంలోకి ప్రవేశించక ముందు కనీసం ప్రభువు నా కొరకు ఇది చేశాడు అని ఒక సాక్ష్యాన్నైనా నేను నా నోరు పంచుకోకపోతే ఎంత కృతజ్ఞత లేనివాడిని అవుతాను కదా ప్రభువా. ఇవ్వచ్చండి నాయన, ప్రతి విషయంలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటూ ఉండగా ఈ అవకాశాన్ని కూర్చున్నటువంటి వారిని అందరూ వినియోగించుకోవడానికి కృప చూపండి నాయన యేసయ్యా ప్రభువా. వాళ్ళు ఆలోచించుకొని దేవుడు చేసినటువంటి కార్యం అని దాన్ని నేను చెప్పకుండా, దాన్ని నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, దేవుడు నాకు చేసిన మేలుని నేను చెప్పకుండా మరి ఈ సంవత్సరాన్ని వెడపరుస్తున్నానా అనే విషయాన్ని పట్ల నాయన యేసయ్యా ప్రభువా మేము శ్రద్ధ కలిగి
నేను యేసయ్య క్లుప్తంగా నేను మీరు చేసిన మేలులను మేము తలపోసుకోవడానికి కృప చూపని కోరుతున్నాం. నేను యేసయ్య ప్రభా ఈ కార్యక్రమాన్ని మీరే నిర్వహించాలని కోరుతున్నాం తండ్రి. అపవాది యొక్క తంత్రాలు బోల్డ్ని ఉపయోగించి మా నోటికి రావాల్సినటువంటి మాటలన్నింటినీ తప్పించి నేను ఏ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేదానికి కూడా ఆయన తావి ఇవ్వచ్చు. కనుక పరిశుద్ధాత్మ శక్తి యేసుక్రీస్తు ప్రభువారి నామములో అందరికీ వందనాలు. ఈ 2024 సంవత్సరంలో దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప విషయం, ఒక అద్భుతమైన విషయాన్ని చేశాను. మార్చ్ 25వ తేదీన నేను ఒక కొత్త జన్మ పొందాను ఆయనలో తిరిగి బాప్టిజం ద్వారా. అది నేను అనుకోలేదు అది జరుగుతుందని, కానీ జరిగింది. సంవత్సరం ఎన్నికల్లా నేను ఆయన బిడ్డగా అయితే ఉన్నాను, ఆ అర్హత కొంచెమైనా నాకు వచ్చిందని అనుకుంటున్నాను. ఆయన్ని నమ్మి నేను ఆయనలో రక్షణ పొందడం అనేది నా జీవితం మొత్తంలో ఒక అద్భుతమైన విషయం. అది నేను నమ్మలేనిది, ఇప్పటికి కూడా నమ్మలేదు. అంత అద్భుతమైన విషయాన్ని దేవుడు నా జీవితంలో చేసినందుకు ఆయనకి ఎంతగానో నేను రుణపడి ఉన్నాను. ఇంకా ఇప్పటికీ ఏ అర్హత లేకపోయినా నాకు ఆయన ఆ భాగ్యాన్ని దయచేశాడు. అలాగే ఇప్పుడు కూడా నన్ను సజీవురాలిగా ఆయన ఉంచినందుకు ఆయనకు నేను ఎంత చేసినా ఏం చెప్పినా అది సరిపోదని చెప్తున్నాను. అలాగే ఆయన నాకు 2024లో ఇచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తనలు 91:13 నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నేను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. నేను అనుకోలేదు దేని నుంచి తప్పిస్తారో ఏంటో అని అనుకున్నాను, కానీ ఫస్ట్ ఆయన నన్ను తప్పించింది అపవాది నుంచి. ఎందుకంటే ఆయన నాకు ఆయన రక్షణని ఇచ్చాడు కాబట్టి అదొక ప్రొటెక్షన్లా ఉంది ఇప్పుడు నాకు. అలాగే ఎన్నో శోధించిన శక్తి బలమే కారణం. సో ఆయన నాకు ఎన్నో ఇచ్చారు, ఇప్పటికీ నన్ను సజీవురాలుగా ఉంచారు, ఆయన రక్షణ భాగ్యాన్ని దయచేశారు. వీటన్నిటి కోసం ఆయనకి నేను ఈరోజు ఇలా సాక్షిగా ఉండాలని వచ్చాను. ఈ మాటలు మీతో అందరితో పంచుకోవాలి అని అనుకున్నాను. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘం అందరికీ వందనాలు. తృప్తి పరచినావు ప్రార్థన చెయ్యి, దేవుడు నీతో మాట్లాడతారు అని చెప్పినప్పుడు సరే అంటే తప్పకుండా ప్రేయర్లో ఉంటాను, చేస్తాను అనేది వచ్చిందో ఆ కళకి దానికి రూపంగా ఇంకొక దర్శనం దేవుడు నాకు ఇచ్చినప్పుడు అది ఆంటీకి నేను తిరిగి చెప్పడం జరిగింది. ఆంటీ నాకు ఇలా కళ వచ్చింది అంటే ఆంటీ అన్నారు, అయితే దేవుడు ఆ యొక్క కీడుని నీ నుంచి తప్పించబోతున్నాడు, ఇంకా దానికి అర్థం అదే, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, బాధపడుకు, దిగులు పడుకు అని చెప్పి మేరీ ఆంటీ నన్ను బాగా దేవుడిలో ధైర్యపరిచారు. అలా దేవుడి సంవత్సరంలో అదే. కానీ ఇంకొకసారి దేవుడికి నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీ అందరితో చెప్పాలని ఆశపడుతున్నాను. నాకు లక్కవరం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనకి ఏ స్కూల్ అయితే వచ్చిందో ఆ డైస్ కోడ్ కొడితే అక్కడ రోల్ ఎంత ఉందో వస్తుంది. ఆ డైస్ కోడ్ నేను కొట్టినప్పుడు అక్కడ ఎగ్జాక్ట్గా 4 పిల్లల్ని చూపించారు నాకు. అప్పటికి ఇంకా నేను జాయిన్ అవ్వలేదు. నా కళలు అలా నీళ్ళు కారిపోయినాయి ఆ రోజు చూడగానే. ఎందుకంటే కష్టపడి పనిచేస్తాము, వెళ్ళగానే వృత్తి పట్ల చాలా నిబద్ధతతో ఉంటాం. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్న నేను రోజు 4 అంటే ఎలా చెప్పాలి ఆ పిల్లలకి? అది నిజంగా నాకు చాలా డిప్రెషన్. అదొకటి. ఆ స్కూల్లో 1-2 క్లాసెస్ మాత్రమే, 2 క్లాసులు కలిపి 4 పిల్లలు. నేను వెళ్ళేటప్పటికి ఒక అమ్మాయి ఉంది ఆ స్కూల్లో. ఆ అమ్మాయి నేను ఇంకంతే స్కూల్ పరిస్థితి. అలాంటి ఒక పరిస్థితిలో నేను ఊర్లో అందరితోటి మాట్లాడి చేశారు. మొత్తం కలిపి 13 మంది పిల్లలు అయ్యారు. అలా నా ఫస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళి నా ఫస్ట్ ఇయర్ కంటిన్యూ అయింది. వెళ్ళాను 13 మంది పిల్లలు. అందులో కూడా నాకు హ్యాపీ ఏం కనిపించలేదు.
ఎందుకంటే సింగిల్ టీచర్గా ఉండి వర్క్ చేయడం అనేది ఒక టీచర్స్కి అయితే అర్థమవుతుంది నా విషయము. అంటే మీ అందరికి అర్థం కాకపోవచ్చు కానీ టీచర్స్కి అయితే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే మనం ఒక సింగిల్ లీవ్ పెట్టాలన్నా అది చాలా కష్టం. అదొకటి, పిల్లలు లేకపోతే నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఉంటుందో లేదో కూడా తెలియదు. మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ లేవాల్సి వస్తుంది. అలా రకరకాల ఆలోచనలతోటి వెళ్తున్నాను, వర్క్ చేస్తున్నాను, వస్తున్నాను, అంతే. ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. అలాంటి ఒక పరిస్థితుల్లో అదైతే జరగలేదు. కానీ ఆ మండలంలో ఒక టీచర్ అయితే నాకు దేవుని ఎరిగిన బిడ్డ, నా వయసే ఉన్న అమ్మాయి నాకు పరిచయం అయింది. నేనున్న ఆ టైంలో 13 మంది పిల్లలతో జాబ్ సాటిస్ఫాక్షన్ లేని టైంలో ఆంటీ నాకు చెప్పిన కళల గురించి ఇవన్నీ నేను తనతో డిస్కస్ చేసేదాన్ని. చేసినప్పుడు అంటే ఇంట్లో అమ్మవారితో చెప్పేదాన్ని కానీ ఓపెన్గా చెప్పలేకపోయేదాన్ని, వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని. కానీ నేను ప్రతి విషయం తను నా ఫ్రెండ్ కాబట్టి తనతో డిస్కస్ చేసినప్పుడు దేవుళ్ళు నన్ను ఇంకా ఇంకా ఎక్కువ బలపరిచింది ఆ అమ్మాయి. లాస్ట్ ఇయర్ నేను అక్కడ వర్క్ చేయగలిగాను అంటే ఆ అమ్మాయి ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాటలను బట్టి నేను అక్కడ వర్క్ చేయగలిగాను. శ్రవంతి ఏం కాదు, దేవుడిని బాగా అడుగు, ప్రార్థించి, ఎందుకు ముందు విషయాల గురించి ఆలోచిస్తా బాధపడతా ఉంటావు అని చాలాసార్లు ఆ అమ్మాయి నాతో మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పడం, నేను మళ్ళీ ప్రార్థన చేయడం, అలా అలా జరిగిపోయింది. అంటే ఆ ప్రార్థనకి డెవలప్మెంట్ ఉంటేనే మనకి ఇంకా ఎక్కువ దేవుళ్ళలో నిలబడాలని అనిపిస్తుంది కదా. అన్న అడిగేటప్పటికి నేను ఇంకొక రోజు చెప్పగలిగేలాగా ఉండాలి అని నేను దేవుడిని అడిగేదాన్ని. అలా అన్న కూడా నా గురించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభా 20 దాటిచ్చు, 21, 22 నీ చిత్తం ప్రభా, ఇంకా ఎంతైనా నీ ఇష్టం అన్నప్పుడు ఆ రోజు నిజంగా నా మనసులో ఒక బ్రదర్ ఎలాగైతే తన చెల్లెళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు కదా ప్రతి ఒక్కళ్ళు, ఆ రోజు అన్న నా గురించి ఇలానే ఆదివారం రోజు ప్రార్థన చేసినప్పుడు నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను ఆ రోజు 25 అయింది. సింగిల్ డబల్ టీచర్ రాగానే ఏకైక స్కూల్ నా మండలంలో నాదొక్కటే. మా ఎంఈఓ గారు నన్ను ఎంత అప్రిషియేట్ చేశారంటే చాలా చేశారు. అది కేవలం ఎలా జరిగింది అంటే నా గొప్పతనం ఏం లేదు, కానీ చాలా మంది టీచర్స్ నన్ను అప్రిషియేట్ చేశారు. నేను అన్నాను మన గురించి దేవుడి గురించి తెలిసిన వాళ్ళతో అయితే ఇది నాదేం లేదండి, అసలు దేవుడు ఎలా చేశాడో కూడా అంటే నేనే నమ్మలేకపోయాను ఆ పరిస్థితి చూసి. ఇక్కడ మా స్కూల్లో నా బెంచ్ ఇక్కడ ఉంటుంది, నా టేబుల్ లాస్ట్ టేబుల్ వరకు టేబుల్స్ ఉంటాయి కదా పిల్లలు కూర్చోడానికి. నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ బెంచ్లో ఉండేవాడు పిల్లలు. నేను కుర్చీలో కూర్చున్నప్పుడు అనుకునేదాన్ని ఆ చివరి దాకా నేను ఎప్పటికైనా పిల్లల్ని చూడగలుగుతానా అని చెప్పి. కానీ దేవుడు నా పక్షాన్ని ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను చివరి వరకు చూడగలిగేలాగా పిల్లలు లాస్ట్ టేబుల్ వరకు ఫిల్ అయిపోయారు. అది కేవలం దేవుడు నా పక్షాన్ని చేసిన గొప్ప మేలు. శుక్రవారాలు ఆంటీ నా గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తుంటారు ఈ విషయంలో అయితే. నిజంగా సంఘం ముందట ఆంటీకి అన్నకి నిజంగా కృతజ్ఞతలు చెప్తున్నాను దేవుడి పక్షాన. అలాగే ఈ సంవత్సరం ఇంకొకటి విషయం ఏంటంటే వాక్యం బోధించడానికి ఆంటీ నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేనైతే చెప్పగలుగుతానని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఆ విషయంలో కూడా ఆంటీ నన్ను ఎంకరేజ్ చేసి వాక్యం చెప్పడానికి నాకు సహాయం చేశారు. ఆ విధంగా తర్వాత బైక్ మీద నేను యాక్సిడెంట్ అయి పడినప్పుడు కూడా సంఘం నా కొరకు ప్రార్థించారు. దేవుడు ఆ విషయంలో కూడా నేను దాటడానికి నాకు సహాయం చేశారు. ఈ విధంగా ఈ సంవత్సరం దేవుడు నా పట్ల చాలా అంటే చాలా గొప్ప మేలు చేశారు. నేను ఇంకా దేవుడిలో బలపడడానికి, దేవుడిలో ఇంకా ఎదగడానికి, దేవుడి పరిచర్యలో వాడబడడానికి నా కొరకు ప్రార్థించాలని, సంఘం అందరినీ ప్రేయర్ చేయాలని దేవుడి నామంలో వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీకి అన్నయ్యకి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఏం జరిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇంకా కష్టాలు ఎక్కువైపోయినాయి. ఏం చెప్పగలని చెప్పి నేను కామ్గా అట్నే కూర్చునేదాన్ని. కానీ ఈ సంవత్సరంలో మరి చెప్పకపోతే నాకు ఇక ఉండదన్నట్టుగా నా మనసు గద్దిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎన్నో పడ్డాం శ్రమలు, అయినా కూడా దేవుడు అప్పటికప్పుడు నెమ్మదినిస్తూ లేవనెత్తుతూ ఉన్నాడు. కానీ శృతి విషయంలో తండ్రి అని నేను ఒకసారి అసలు ఇంతకంటే మరణమే మేలు అన్నట్లుగా నేను దేవుడి మీద కూడా ఆయన నిష్ఠలు మాడలేకపోయాను. కానీ ఎందుకంటే నేను అగాధంలో పడిపోయిన దాన్ని
దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నా చేయి పట్టుకొని ఆయన నన్ను పైకి లేవనెత్తాడు. నేను ఎన్నో దర్శనాలు చూశాను, కళ ద్వారా దర్శనాల ద్వారా నేను చాలా అనుభవించాను అనమాట. ఆయన మేళ్ళు ఏ స్థితిలో ఉన్నదాన్ని నన్ను ఈ స్థితిలో ఉంచాడని చెప్పి నేను అవి కూడా తెలుసుకుంటామంట. దేవుడు ఇంకా ఏదో ఉంది అని నేను ఆ విధంగా ధైర్యపరుస్తూ వచ్చాను అనమాట. ఈ సంవత్సరం పాస్టర్ గారు మాకు జతపైన వారు కానీ ఏదో ఒకటి వీళ్ళకి చెప్పాలని చెప్పి మరి దేవుడు దాసరాల ద్వారా మరి అందరికీ కూడా ఎవరికి వాళ్ళు చేయగలిగినటువంటి పనులు మరి దేవుని చిత్తానుకూలంగా ఈ విధంగా జరుగుతుందా అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయాం. వారు మరి నన్ను గృహ దర్శనాలు చేశారు. నేను అప్పుడు నాకు బాధేసింది. అసలు నా పైన పడే మరి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మా పైన పడి కూడా. మేము వాళ్ళకి బాధార్పు చెప్పి వాక్యంలో ఏదో ఒకటి చెప్పి మేము ఏ స్థితిలో ఉన్నాం, మా ఈ స్థితిలో దేవుడు ఉంచాడంటే అది దేవుని కృప అని వరమ్మ నేను అనుకునేది. ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి దేవుని కృప ద్వారా నేను ఈ విధంగా మనం ఆడపడుతున్నామంటే ఆయన చిత్తం, ఆయన కృప దాంట్లో మన శక్తి ఉన్నంత వరకు ఏ పని చెప్తారో పనిలో మనం చేద్దామని చెప్పి మేము అనుకున్నాం. ఈ సంవత్సరం మొత్తం కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా రాని వారి ఇంటికి అందరికీ ఇళ్ళకి వెళ్ళి ఆ రకంగా దర్శించి రాని అమ్మాయిని బ్రతిమలాడుకోవడం, మరి నెమ్మదిగా చేయడం, అందరి అంట్లు కడిగేదానికి కూడా అన్నిటికీ సమపాలుగా అందరం కూడా చేసి ఉన్నాము. అందరిని బట్టి మా పాశ్రమ గారికి సంఘానికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఆ కుటుంబం గురించి కూడా అందరూ రావాలని ఆశపడుతున్నాను. మరి నాకైతే ఈ సంఘాన్ని మన పొరకు కట్టి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు. అందరిని బట్టి ఇక మనం ఏంటంటే ఇక దేవుల్లో ప్రతి విషయంలో కూడా మనల్ని మనం తగ్గించుకుంటాం. అహంకారం హృదయాలు, గర్వపు హృదయాలు, సణుగులు గొణుగులు ఇంకా ఉండకూడదు అని చెప్పి నేను ఒకటే నిర్ణయించుకున్నాను ఈ సంవత్సరం. ఆ విధంగా నాకు ఏ పని చెప్పినా చేయాలని ఆశపడుతూ మీ ముందు సాక్ష్యం చెప్తాను. ముందు అలవాటు నాకు బైబిల్ చదువుకుంటానే ఉంటాను. అలా చదవడం వల్ల నాకు బైబిల్ చదువుకోవడం బాగా అలవాటు అయిపోయింది. అందువల్లే 2 పూటలు కూడా బైబిల్ చదవడం జరిగింది. అమ్మాయి విషయంలో రేపు నేను అనుకున్నాను, మొన్న బెన్నీ విషయంలో మనం 7 బుధవారాలు ప్రేయర్ పెట్టుకుంటే బెన్నీ మనకి ఎట్లా లభించాడు, ఎంత మంచి కార్యం చేశాడు. సంతోషి నువ్వు ప్రేయర్కి వెళ్ళాలమ్మా. మీ అందరికీ చాలా రోజుల తర్వాత, చాలా కాలం తర్వాత మేము ముందుకు వచ్చాను. ఏదంటే ఎప్పటి నుంచో నేను అక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ప్రేయర్ జరుగుతుంది, నేను అక్కడ ఒక సాక్ష్యం చెప్పాలి అని అక్కడ అనుకున్నాను. కానీ అది కుదరలేదు. మొన్న లాస్ట్ వీక్ మా పాస్టర్ గారు చెప్పారు, మీకేమైనా మొక్కుబడులు ఉంటే తీర్చుకోండి అని. ఆ సాక్ష్యం చెప్పలేదు నేను. ఒకసారైనా నేను ఆ సంఘంలో చెప్పాలి సాక్ష్యం అని నేను అనుకున్నాను. దేవుడు ఎంతగానో మమ్మల్ని రక్షించి అన్యులుగా ఉన్న నన్ను దేవుడు ఆయన కృపలో భద్రపరిచి 2012లో నేను బాప్తిసం తీసుకున్నాను. 2000 బాప్తిసం తీసుకొని నేను అప్పటి నుంచి ఇంతవరకు ఎనదిరగలేదు. 2011లో ఒకసారి అనుకోకుండా మా పరిస్థితి తారుమారైంది. అన్ని పూజల్లో ఎంతో ఉంటాడు ఆయన, మనం చెప్పలేము ఇంకా ఆయనకి. అలాంటి మమ్మల్ని ఒకనొక పరిస్థితిలో మా జీవితం తారుమారైపోయింది. ఆ పరిస్థితిలో నేను ఇక్కడ ఒంగోలు వచ్చాను. ఒకరోజు వచ్చినప్పుడు ఇంకా అక్క వాళ్ళు సుధానం తీసుకొచ్చారు ప్రార్థన చేయించడానికి. అసలు ప్రేయర్లు అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. దేవుడు అంటే ఇష్టమే కానీ ఈ చర్చికి రావటము ఏది అసలు ఇష్టం ఉండదు నాకు. అలాంటి నన్ను ఆ పరిస్థితిలో ఇంకా అక్క పెద్దప్పటి ఇంట్లో ఉన్నాను. దళలక్ష్మి అక్క సుధా నన్ను పిలిచింది నా కొరకు ప్రేయర్ చేయటానికి. నాకు హెల్త్ బాగలేదు, చాలా సీరియస్గా ఉంది నా పరిస్థితి. అప్పుడు అన్న వచ్చి నాకు ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసి అంతకుముందు అనేవాడు అనమాట, మా అక్కలు నన్ను అన్నకాడికి తీసుకెళ్ళేవాడు. ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఈ అమ్మాయి అస్సలకి దేవుడు నమ్ముకోదు, మీరు బలవంతాన్ని తీసుకొస్తున్నారు ప్రేయర్, అసలు ఈ పిల్ల అస్సలు మారదు అని చెప్పేవాడు.
సోదన్న ఆయన చనిపోయినప్పుడు కూడా చాలా ఏడ్చాను నేను. రాలేని పరిస్థితి అయిపోయింది. అలాంటప్పుడు నేను ఇంకా అన్న వెళ్ళిపోయాడు, ప్రేయర్ చేసి అక్కడ అక్క వాళ్ళ బైబిల్ ఉంది, నాకు అసలు బైబిల్ లేదు. అక్క వాళ్ళ బైబిల్ ఆ షెల్ఫ్ నుంచి తీసి నేను ఆ బైబిల్ ఓపెన్ చేయగానే ఒకటే మాట దేవుడు నాతో మాట్లాడాడు, ప్రయాసపడి గాలివాన చేత పట్టబడి ఆదరణ లేకుండా ఉన్నదా అన్న. ఇంకా ఒక్క మాట నాకు అదే ఓపెన్ చేయగానే నాకు ఆ ఒక్క మాట తెలిసింది, యెషయా 54:11 ఉంది. ఇంకా ఆ బైబిల్ అట్టనే నేను బ్యాగ్లో పెట్టుకొని, అది కూడా దొంగతనమే చేశాను అక్కడ ఇంట్లో, బైబిల్ కూడా బ్యాగ్లో పెట్టుకొని ఇంకా అట్లనే అవతల చదువుకున్నాను. మొత్తం ఆ చాప్టర్ మొత్తం చదివాను. ఆ బైబిల్ తీసుకొని ఇంకా ఆ నైటు హైదరాబాద్కి వెళ్ళిపోయాను. హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత అదే తెల్లారి నాకు శనివారం వెళ్ళిపోయాను. ఆదివారం రోజు నేను చర్చికి వెళ్ళిపోయాను వేరే వాళ్ళతోటి. నేను కూడా చర్చికి వస్తానంటే తీసుకెళ్ళారు వాళ్ళు. అది శుక్రవారము మంగళవారము అందరూ ప్రేయర్లు బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళ మొఖాలంతా చూస్తా ఉంటుందని ఎట చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళు ముందు నేర్చుకొని వచ్చారా ఏంటి అని నాకు అర్థం కాలేదు. ఏదో నేర్చుకొని ఇంకా చాలాసార్లు నెలలో నేను చూసి వెళ్తున్నాను, లేచి వెళ్తున్నాను. ఎట్టా ఇది వీళ్ళు ఎంత కంఠస్థం చేసినట్టు బాగా చేస్తున్నారు ప్రేయర్, ఎట్లా చేస్తారని నాకు అర్థం కాలేదు. తర్వాత నా స్థితిలో నిలబెట్టాడు. ఎక్కడ చాటుగా కూర్చున్నాడు నా చర్చిలో కూడా అందరికంటే ముందు నేను కూర్చుంటాను. ఇప్పుడు దేవుడు అంత స్థితికి నాకు తీసుకొచ్చాడు. సో దాన్ని ఆ రోజు ఆయన చేసిన ప్రార్థనే నన్ను ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. దేవుడికి వందనాలు, మీ అందరికీ వందనాలు. నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి. నేను ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, నా పిల్లలకు రక్షణ రావాలని, నేను నా కొడుకు కూతుర్లు నా కుటుంబం మొత్తం దేవుళ్ళకి రావాలని మీరు ప్రార్థనలో గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. పాస్టర్ గారికి, వదినమ్మకి, అందరికీ నా హృదయపూర్వకం వందనాలు. సంఘానికి నా హృదయపూర్వకం వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. తెలుస్తున్నాను. మరి మామూలుగా అయితే అసలుకి నేను నాకు జీవితంలో సాక్ష్యం ఏమవుతుంది, ఏం చెప్తాను సాక్ష్యం చెప్పాలి, నేను చెప్పలేకపోవా సాక్ష్యం చెప్పండి. వాగ్దానం కూడా తీసుకోలేకపోవా, ఎందుకంటే బైబిల్ అంతా వాగ్దానాలే కదా వచ్చింది. ఇంకా నాకు సంవత్సరంతోనే అయిపోయింది అని చెప్పి అనుకున్నాను. తర్వాత ఇక పోయిన సంవత్సరం డిసెంబర్లోనే నేను ఇక్కడ లేదు కదా, నేనే బాగుందని చెప్పి అడిగిపోతే బాబుజీ వాళ్ళ ఇంటికాడ పద్మ చిన్న ఉన్నాడు, చిన్నాన్ని పిలిచారు, బాబుజీ పిలిచారు. అందులోకి మేలుకు వచ్చింది. 7 దాటింది. 7 అమ్ము ఏంది ఈ జాము నిద్రపోతే సైతం దాటిన వస్తుంది, ప్రార్థన నిద్రపోయానని చెప్పి అఖిల్ చనిపోయినప్పుడు నేను మరి వాగ్దానం నాకు వచ్చిందనమాట. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంది అది నాకు అప్పుడు అర్థం కాదు. ధైర్యంగా ఉండు అని చెప్పాడు. వాగ్దానము అని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను అనమాట. అందుకే నేను ఇక దేవుల్లో బాగా జీవించాలి, ప్రభువులో బ్రతకాలి ఉన్నంత కాలం. నేను అందుకే తీర్మానం తీసుకున్నా. ఫస్ట్ నేను తీసుకున్న తీర్మానం ఏంటంటే సంవత్సరం అంతా 2023 అంతా నేను దేవుళ్ళు బాగుండాలి, మందిరం పనుల్లో బాగా నేను ఉండాలి, ముందుండాలి అని ఉండి జనవరి 1 మిత్ర మరి వాక్యం చెప్తా ఉంటాడు 5 గంటలకి. లెగిసి నేను ఆ వాక్యం వింటా. ఎప్పుడు ఏ టైంలో చెప్తున్నాడు, ఏ టైంకి స్టార్ట్ చేస్తున్నాడు ఆ టైం కూడా రాసి పెట్టుకుంటాం, నోట్స్ పెట్టుకొని రాసుకొని వాక్యం వింటాం. చెప్పిన వాక్యం చదువుతాడు. చదివినాక ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రార్థన అయిపోయినాక వెనక తలుపు తీసి అక్కడ నుంచొని ప్రార్థన అయిపోయినాక ఆమెనన్నాక అప్పుడు నేను లోపలికి. అట్లా జనవరి 17వ తారీఖు దాకా చేశాను. 17వ తారీఖు దాకా చేశాను. 17వ తారీఖున అమ్మ హాస్పిటల్లో ఉందని కబురు వచ్చింది, వెళ్ళిపోయాను. అక్కడ నుంచి నా జీవితం అంతా కూడా దుఃఖం, బాధ హాస్పిటల్.
అమ్మ గురించి ఏడవటం, బాధపడటం. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక 2 నెలలు 3 నెలలు ఉన్నాను. తీరని శోకంలోకి మరి అయినప్పటికీ కానీ ప్రభు మరి దేవుని చిత్తం అది, ఎందుకు ఇలా చేసేవయ్యా అని అనటానికి నాకు హక్కు లేదు, అధికారం లేదు. పైకి మరి ఇంతవరకు కూడా ఇంత బాధల్లో కూడా దేవుడు మరి నేను ఈ విధంగా నా కుటుంబం విధంగా ఉందంటే కేవలం సంఘము, సంఘ బిడ్డలు, దాసులు, మరి మిత్ర, అక్క, మరి వీళ్ళు మరి నిత్యం ప్రార్థించడం బట్టి, ఆదరించడం బట్టి, మరి ప్రతి విషయంలో మరి మంచి సలహాలు, మంచి ధైర్యం చెప్తాం, ముందు ప్రార్థన చేస్తాం, మరి ధైర్యం చెప్తా, సపోర్ట్గా ఉంటున్నందుకు దాన్ని బట్టి ఈ విధంగా ఉంది. దేవుని కృపలో మరి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను ఒకటే పెట్టుకున్నా, ఈ లోకంలో నాకు ఇంకేం అవసరం లేదయ్యా. నా కుటుంబం అంతా కూడా మరి పెద్దవాడు అదే గీత, ముఖ్యంగా గీత ప్రభువుని తెలుసుకోవాలి. పిల్లల్ని, మా కుటుంబం, నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండాలి. నేను ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళబోయే లోపు నేను వాళ్ళ మందిరంలో ఉండేటట్టు చూడాలి. నేను ఇక్కడ కళ్ళు వేస్తే నీ దగ్గర ఉండాలి ప్రభావ. నా విశ్వాస జీవితం నేను పోగొట్టుకోకుండా నీకు నమ్మకంగా బ్రతకాలని నేను తీర్మానం చేసుకొని నువ్వు ఎట్లా నడిపిస్తావో. ఎందుకంటే తీర్మానం చేసుకున్నాను, నేను ఉండలేకపోయాను, పడిపోయాను. అంటే సాతాను నన్ను పూర్తిగా ఇది చేసాడు లేవనీయకుండా. అందుకని తీర్మానం చేసుకోకుండా నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు. నేను జ్ఞానం లేని దాన్ని, తెలివి లేని దాన్ని, నాకు ఏమీ చేత కాదు, మాట్లాడటం కూడా చేత కాదు దాన్ని. కనుక నన్ను నీ పనికి నేను దేనికైతే ఉపయోగపడతాను దానికి నన్ను ఉపయోగించుకొని నీ పనిముట్టుగా వాడుతాయని ఆ ప్రకారం నడిపించమని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి.